రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి వాహనాలతో రహదారి రద్దీగా మారింది. ఒకవైపు ఏపీతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కోదాడ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, వీటితో పాటు సొంత వాహనాలు స్వగ్రామాలకు వెళ్లేవాడితో రద్దీగా మారింది. దీంతో ఎల్బీ నగర్ నుంచి పనామ వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నప్పటికీ ప్రయాణికులు ఇక్కట్లు తప్పటం లేదు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్, పతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అధికంగా ఉంది. జిల్లాలోని 2 టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ అయితే భారీగా పెరిగింది. ఇటు తెలంగాణలో, ఆంధ్రలో ఎన్నికలు ఉండడంతో అయితే పట్టణాల నుండి పల్లెలకు అయితే భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు సెలవులు ఉండడంతో అయితే పట్టణాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేకుంటే వేరే వేరే వృత్తులలో ఉన్న వాళ్ళు కావచ్చు, పట్టణాల నుంచి పల్లెలకైతే భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బస్సులలో, ట్రైన్లలో కూడా రిజర్వేషన్లు ఖాళీగా లేకుండడంతో అయితే సొంత వాహనాల్లో కొంతమంది, మరి కొంతమంది అద్దె వాహనాల్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుండి అయితే భారీగా వాహనాలు పెరిగాయి. మధ్యాహ్నం వరకు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అయితే జిఎంఆర్ సిబ్బంది అయితే మొత్తం 12 టోల్ గేట్ల వేలుండగా దీంట్లోనైతే 7 ఆంధ్ర వైపు అయితే తెరవడం జరిగింది. ఏదైతే ఆంధ్రాకి వెళ్ళేటటువంటి పరిస్థితులలో ఈ 3 టోల్ గేట్ల కూడా పంతంగి, కొర్లపాడు, చిల్లకల్లు టోల్ గేట్ల దగ్గర ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా జిఎంఆర్ సిబ్బంది అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ యాండ్ రీడర్స్ తోటి అయితే వాటిని క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా వాహనాలు పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఆంధ్రలో ఏదైతే ఈ నెల 13న ఎలక్షన్లు జరుగుతున్నాయో ఈ ఎలక్షన్లలో అయితే పాల్గొనడానికి హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళైతే భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల అధికారులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేయడంతో అయితే భారీ సంఖ్యలో అయితే ఈసారి ఓటు నమోదు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఆంధ్రాకైతే భారీగా తేలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విజయవాడ జాతీయ రహదారిపై రెగ్యులర్గా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ తరుణంలోనైతే వాహనాల రద్దీ దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, జిఎంఆర్ సిబ్బంది కావచ్చు, ఎక్కడెక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా విభజించి అక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడనైతే వాహనాలు స్పీడ్గా పోకుండా స్పీడ్ మీటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కడ కూడా టెక్నికల్ ప్రాబ్లం రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ 3 రోజులు కూడా వాహనాల రద్దీ దృష్టిలో ఉంచుకొని అయితే జిఎంఆర్ సిబ్బంది 24/7 అందుబాటులో ఉండి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పరిష్కరించే విధంగా, ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం టోల్ సిబ్బందికి కూడా ఫోన్ చేసి క్లియర్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 టీవీ, నల్గొండ. 16 బూత్లకు 9 బూత్ల ద్వారా ఆంధ్ర వైపుకు జిఎంఆర్ సిబ్బంది వాహనాలను పంపుతున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలకు సిబ్బంది రూట్ క్లియర్ చేస్తున్నారు. కొర్లపాడు, చిలకల్లు టోల్గేట్ల వద్ద జిఎంఆర్ సిబ్బంది 3 నుంచి 5 సెకండ్ల వ్యవధిలో వాహనాలు వెళ్లేలాగా ఏర్పాటు చేశారు. 3 రోజులు వరుసగా సెలవులు రావడంతో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు భారీగా తరలి వెళ్తున్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి వాహనాలను అతి వేగంగా వెళ్లకుండా వేగ నియంత్రణ యంత్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోల్గేట్ల వద్ద వాహనాల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు.
వాహనాల రద్దు అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో అయితే ఆంధ్ర ప్రాంతానికి హైదరాబాద్ నుండి భారీగా తరలివెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రేపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో అయితే నిన్నటి నుండి సోమవారం వరకు 3 రోజులు సెలవు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సెలవులు ఉండడంతో అయితే హైదరాబాద్లో ఉద్యోగస్తులు కావచ్చు, వేరు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆంధ్రాకు భారీగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బస్ స్టేషన్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు భారీగా జనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ రిజర్వేషన్స్ దొరకపోవడంతో అయితే చాలామంది సొంత వాహనాల్లో లేకుంటే అద్దె వాహనాల్లో కూడా భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితులలో జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 టోల్ గేట్ల వద్ద అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే పంతంగి, కొర్లపాడు, మాడుగులపల్లి, చిల్లకల్లు టోల్ గేట్ల వద్దనైతే జిఎంఆర్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 సెకండ్ల నుండి 5 సెకండ్ల వ్యవధిలో వాహనాలు పంపించేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. ఏదైనా ఫాస్టాగ్ సిస్టంలో ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా కానీ హ్యాండ్ రీడర్ తోటి ఆ టెక్నికల్ సమస్యను పరిష్కరించి వాహనాలు అయితే నిలవకుండా ఎప్పటికప్పుడు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జాతీయ రహదారి మీద ఎక్కువగా ఇంతకుముందు యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఎక్కడెక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో ఆ రెడ్ జోన్స్ ప్రాంతంలో బారికేడ్స్ ఏర్పాటు చేసి స్పీడ్ మీటర్స్ కూడా ఏర్పాటు చేసి జాతీయ రహదారి మీద వేగ నియంత్రణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రేపు ఎన్నికల సందర్భంగా భారీగా ఆంధ్రాకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులలో ఎవరికన్నా ఈ జాతీయ రహదారి మీద టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ జిఎంఆర్ సిబ్బంది ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ 3 టోల్ గేట్ల వద్ద కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండానైతే జిఎంఆర్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పంతంగి టోల్ గేట్ వద్ద మొత్తం 16 ఉండగా 9 బూత్లను రిలీజ్ చేసి ఆంధ్ర వైపు 9 రిలీజ్ చేసి వాహనాలు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నార్కెట్పల్లి దగ్గర అద్దెంకి నార్కెట్పల్లి రహదారి దగ్గర కొన్ని ఆంధ్రాకి మళ్ళిస్తాయి. అక్కడి నుండి నార్కెట్పల్లి విజయవాడ రహదారిగా ఈ కొర్లపాడు టోల్ గేట్ నుండి ఆంధ్రాకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొర్లపాడు టోల్ గేట్ కాడ మొత్తం 12 బూతులు ఉండగా 7 బూతులను ఆంధ్ర వైపు తెరిచి వాహనాలు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మొత్తం వాహనాలు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నప్పటికీ, కొంత రద్దీ ఉన్నప్పటికీ కూడా టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కడ కూడా జామ్ కాకుండానైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి